భక్తులారా, ఈ నెల 26 ఆదివారము పౌర్ణమి దాటిన తర్వాత వచ్చినటువంటి రోజు. ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది కదా. ఈ సంకటహర చతుర్థి ఎంతో విశేషమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, మహా పుణ్య ఫలితాలను ప్రసాదించేటువంటిది. సంకష్టహర చతుర్థి ఇదే రోజున మూలా నక్షత్రం కూడా. సకల విద్యాబుద్ధులను ప్రసాదించేటువంటి అమ్మవారికి ఎన్ని రైట్స్, హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు గణపతికి కూడా ఉన్నాయి కదా. విద్యాబుద్ధి ప్రదాయకుడు గణపతి. అలాగే అమ్మవారు కూడా విద్యను కూడా ప్రసాదిస్తుంది, బుద్ధిని కూడా ప్రసాదిస్తుంది, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. మరి ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున మూలా నక్షత్రంతో కూడుకొని ఉన్నది. ఈ రోజున గణపతి యొక్క ఆరాధన, అలాగే సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఎంత విశేషమైన ఫలితం మనకు జ్ఞానం లభిస్తుంది, మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి. మరి ఈ ప్రదోషకాల సమయంలో ప్రతి ఒక్క ఆలయాలలో కూడా అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజున స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఏమి చేయించాలి అంటే కనుక మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయించండి గణపతికి. ఈ రోజున మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయిస్తే కనుక సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. మీ వంశం కూడా వృద్ధి చెందుతుంది, మీ పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి. వారికి ఎన్నటికీ కూడా అన్నపానీయాలకు కూడా లోటు అనేది అస్సలు కూడా ఉండదు. ఆ అభిషేకించినటువంటి తీర్థాన్ని, మామిడి పళ్ళ తీర్థాన్ని అందరికి కూడా పంచండి. అలాగే స్వామివారికి ఈ రోజున మామిడి పళ్ళు నైవేద్యంగా సమర్పించి యథాశక్తిగా మామిడి పళ్ళు కూడా పంచండి. అలా పంచితే కనుక ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సుగంధభరిత సువాసన కలిగినటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చించండి. మీ జీవితం కూడా సుగంధభరితంగా ఉంటుందన్నమాట ఈ రోజున స్వామివారికి. అలాగే పునఃశుద్ధ స్నానం, మరి మామిడి పళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పునఃశుద్ధ స్నానం ఏ విధంగా చేయించాలంటే ఒక చెంబులో గరికను వేసి అరగంట సేపు నీళ్లు ఉంచేసి ఆ నీళ్లతో స్వామివారిని అభిషేకించండి. మీ దినదిన అభివృద్ధికి ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా సాగిపోతుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం కూడా సాగిపోతుంది. వైశాఖ మాసంలో సంకష్టహర చతుర్థి ఎంత విశేషమైనది అంటే సర్వదేవతలు కూడా విశేషమైనటువంటిది. అందులో సంకష్టహర చతుర్థి మూలా నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఈ రోజున గణపతి యొక్క ఆరాధన, సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన మీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధిని కూడా ప్రసాదిస్తుంది.